బ్రేకింగ్ న్యూస్ పెద్దపల్లి జిల్లా గోదావరికంలో ఉద్రిక్తత నెలకొంది. కార్పొరేషన్ అధికారులకు వ్యతిరేకంగా స్థానికులు ఆందోళన చేపడుతున్నారు. గోదావరికంలో ఉన్నటువంటి మైసమ్మ ఆలయాలు రోడ్లపైనటువంటి మైసమ్మ ఆలయాల కూల్చివేత పైన తీవ్రమైనటువంటి ఆగ్రహం వెలుగెత్తున్నారు. సో రోడ్డుపైకి ఎక్కి హిందూ సంఘాలు మొత్తం కూడా ఆందోళన చేపడుతున్నాయి. ఒక హై టెన్షన్ నెలకొంది. మొన్న రాత్రికి రాత్రే తెల్లవారు లేచేసరికల్లా గోదావరికంలోని సుమారుగా 50 ఈ ఆలయాలని చిన్న చిన్న ఆలయాలని మొత్తాన్ని కూడా కూల్చివేశారు. ఎక్కడికక్కడ ఆలయాన్ని మొత్తాన్ని కూడా కూల్చివేయడం ఒకే రోజు రాత్రికి రాత్రే ఈ సంఘటన చోటు చేసుకోవడంతో హిందూ సంఘాలు మొత్తం కూడా ఆగ్రహం వెలుగెత్తుతున్నాయి. బీజేపీ నేతలు ఏకంగా ఆందోళన చేపడుతున్నారు. రోడ్డుకు మధ్యలో ఉన్నటువంటి ఆలయాల కూల్చివేశారు ఆ కార్పొరేషన్ అధికారులు. అయితే కార్పొరేషన్ అధికారులను అడిగితేనేమో మాకు తెలియదు అంటున్నారు. అటువైపు కలెక్టర్ని అడిగితేనేమో నా దృష్టిలో లేదంటున్నారు. ట్రాఫిక్ వాళ్ళు చేశారేమో అని చెప్పి ట్రాఫిక్ వాళ్ళని అడిగితే మాకు ట్రాఫిక్లో ఉన్నటువంటి టైమే సరిపోవడం లేదు, ఆలయాలు మేమెందుకు కూలుస్తామని ట్రాఫిక్ వాళ్ళు సమాధానం చెప్తున్నారు. మరి రోడ్డు పక్కన ఉన్నటువంటి ఆలయాల్ని ఎవరు ధ్వంసం చేశారు? ఆలయాల కూల్చివేత పైన హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. మనం విజువల్లో చూస్తున్నాము. ఎక్కడికక్కడ సుమారుగా 50 ఆలయాలని కూల్చేశారు. సో అక్కడ మనం విజువల్లో చూస్తున్నట్టే రోడ్డు మధ్యలో డివైడర్ పైన బేసిక్గా చిన్న చిన్న ఊర్లలో లేకపోతే ఇటువంటి టౌన్స్లో లేకపోతే కొన్ని కార్పొరేషన్ ఏరియాల్లో కూడా చిన్న చిన్న ఆలయాలని పెట్టుకొని అక్కడ కొలుస్తూ ఉంటారు. ప్రకృతిని కొలిచేటువంటి పద్ధతి తెలంగాణ వ్యాప్తంగా ఉన్నదే. సో అటువంటి విధంగానే కొలిచేటువంటి ఆలయాలని మైసమ్మ లేదంటే ఎల్లమ్మ ఇటువంటి ఆలయాలని మొత్తాన్ని కూడా ధ్వంసం చేశారు. చిన్న చిన్న బండరాళ్ళు 4-5 ఇటుకలని పేర్చి ఒక ఆలయంగా చిన్న చిన్న షెడ్స్ లాగా వేసుకున్నటువంటి వాటిని మొత్తాన్ని కూడా ఇప్పుడు రోడ్ల పైన డివైడర్ల పైన మొత్తాన్ని కూడా కూల్చివేయడం జరిగింది. 50కి పైగా ఈ ఆలయాలను కూల్చివేశారు. సో దీనిపైన ఏం జరిగిందని కార్పొరేషన్ అధికారులు అడిగితే మాత్రం మాకు తెలియదు అని సమాధానం చెప్తున్నారంట. మాకు తెలీదు, ట్రాఫిక్ వాళ్ళు చేస్తుంటారేమో రోడ్ల ట్రాఫిక్ ఇబ్బందుల కోసం అని చెప్పి కార్పొరేషన్ అధికారులు చెప్తున్నారు. ట్రాఫిక్ వాళ్ళని అడిగితే మాత్రం ట్రాఫిక్ పోలీసులు మాకేం సంబంధం, ట్రాఫిక్ కంట్రోల్ చేయడానికి మాకు సరిపోతుంది, ఆలయాలను మేఘమెందుకు కూలుస్తాం, మాకేం సంబంధం అని వాళ్ళు అసంబద్ధంగా సమాధానం చెప్తూ ఉంటే ఏకంగా కలెక్టర్ సంప్రదించినా కూడా కలెక్టర్ మాకు సంబంధం లేదు, నా దృష్టిలో లేనే లేదు ఈ అంశం అని చెప్పి సమాధానం చెప్తున్నారట. ఒకటి కాదు రెండు కాదు, రాత్రికి రాత్రే మొన్న రాత్రి అర్ధరాత్రి సమయంలో ఈ ఆలయాలు మొత్తాన్ని ధ్వంసం చేశారు. ఒకే రోజు రాత్రిలో 50కి పైగా ఆలయాలు పూర్తిగా ధ్వంసం అయిపోయాయి. సో ఎక్కడ చూసినా ఇప్పుడు గోదావరికంలో హై టెన్షన్ నెలకొంది. గోదావరికంలో ప్రస్తుతానికి హిందూ సంఘాలంతా కూడా ఏకమవుతున్నాయి. పార్టీలకి ప్రాంతాలకు అతీతంగా గోదావరికంలో హిందూ సంఘాలు మొత్తం ఏకమైపోయి దీనికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళన చేపడుతున్నారు. ఒకసారి హిందూ సంఘాలు మాట్లాడుకొచ్చాయి, కొంతమంది రాజకీయ నాయకులు ప్రముఖులు మాట్లాడుకొచ్చారు. వారు ఏం మాట్లాడారో చూద్దాం. అర్ధరాత్రి దోపిడీ దొంగల్లాగా వ్యవహరించి దొంగతనంగా రౌడీల్లాగా లేకపోతే సమాజానికి హాని చేసే ఒక చీడపురుగులాగా వ్యవహరించి పోలీస్ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేసుకొని అక్రమంగా తెల్లవారుజామున 3 నుంచి 5 గంటల మధ్యలో 46 గుళ్లను కూలగొట్టిరని మాకు సమాచారం ఉన్నది. మున్సిపల్ కమిషనర్ గారిని మేము ఒక విషయం అడగదలుచుకున్నాం. మీరు ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేశారు, మలమూత్ర విసర్జనాలతోనే అపవిత్రం జరుగుతూ ఉంది, సందర్భోచితంగా పూజలు జరుగుతూ ఉన్నాయి, మిగతా సంవత్సర కాలంలో మీరు పట్టించుకుంటలేరు కాబట్టి మేము కూలగొట్టి సనాతన ధర్మాన్ని కాపాడతామంటున్నారు. సనాతన ధర్మంలో హిందుత్వాన్ని అనేక దుష్ట శక్తులు నాశనం చేద్దామనుకున్నాయి. 2000 సంవత్సరాల నుంచి యుద్ధాలు దేశాన్ని నాశనం చేస్తామనుకున్న చాలా శక్తులు తోగముడుచుకొని పారిపోయారు. మీరు ఒక పెద్ద లెక్క కాదు. మున్సిపల్ అధికారులకు ప్రభుత్వ అధికారులను సమన్వయం చేసుకోవడం రాకపోతే హిందూ పక్షాలను పిలుచుకొని ఈ గుళ్ళు ఇట్లా మీరు వాడతలేరు, ఇవి కొంచెం చెత్త చెదారంతో ఎక్కడైనా ఉన్నట్లయితే మా దృష్టికి తీసుకొని వచ్చి దీన్ని ఏం చేయాలని మీరు మమ్మల్ని అడిగేది ఉండే. మేము దానికి పరిష్కారం చేయకపోతే మీరు స్థానికులను తీసుకొని వాళ్ళ అభిప్రాయాలు తీసుకొని ఆ కాలనీ పెద్ద మనుషులను తీసుకొని వాడికి సంబంధించిన కొంచెం వెనుకకు జరగడమో ముందుకు జరగడమో లేకపోతే వాడిని ఎట్లా శుద్ధి చేయాలి, వాడికి ఏమైనా ఫెన్సింగ్ వేయాలన్నా, వాడిని ఎట్లా రక్షించుకోవాలని మీరు మమ్మల్ని అడగాలి. మా అభిప్రాయం తీసుకోకుండా దారి దోపిడీ దొంగలాగా డకెటిగా లెక్క చేసిరు. మీరు ఏం అధికారులు? మీరు ఇంతకు ముందు ఉన్న ఒక కమిషనర్ అట్లనే ప్రభుత్వ నిధులతో బస్టాండ్ ముంగడ శ్మశాన వాటికి 60 లక్షల నిధులతో కాంపౌండ్ వాళ్ళు కట్టించిండు. ఎందుకు కట్టిరా బాబు అంటే ఆడ పశువులు గొడ్లు పందులు కుక్కలు మలమూత్రాలు చేస్తానని 60 లక్షలు వృధా చేసిండు. మీరు కనీసం 2 లక్షలు పెట్టి కట్టియలేకపోయారా? సిగ్గు అనిపిస్తలేదా మీకు? యంత్రాంగానికి పోలీసు వాళ్ళని అడిగితే వాళ్ళు ఏమంటారు, మాకు అసలు ల్యాండ్ ఆర్డర్తో సంబంధం ఉన్నది, దీనికి మాకు ఎటువంటి సంబంధం లేదని పోలీసు వాళ్ళు అన్నారు. ట్రాఫిక్ వాళ్ళు ఏమంటారు, మేము దాంట్లో జోక్యం చేసుకోలేదు అన్నారు. సుప్రీంకోర్టు ఏమంటుంది, రహదారుల మీద ప్రజలకు ప్రాణాలకు ఆటంకం కలిగితే వాళ్ళకి ఏమైనా ప్రమాదాలు ఉంటే జరుపురని చెప్పింది తప్పితే ఎక్కడ పడితే అక్కడ పోయి అడ్డగుంటపల్లె రహదారి అది లారీలు వస్తున్నాయా, ఆర్టీసీ బస్సులు పోతున్నాయా, ఏ నుంచి ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి మేము చూపిస్తాం రాండి. హైవే మీద ఎన్ని ఉన్నాయో. ప్రభుత్వానికి దీనికి ఎటువంటి సంబంధం ఉందో మాకు తెలియదు. ప్రభుత్వానికి ఏమైనా సంబంధం ఉంటే
క్షమాపణలు చెప్పండి. ప్రభుత్వానికి సంబంధం లేకపోతే అధికారుల మీద చర్యలు తీసుకోండి. ఇది మేము హిందూ ఐక్య వేదిక తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. మున్సిపల్ అధికారులు కూలగొట్టామని ఈరోజు ప్రకటించారు. ఈ ప్రకటనను నిరసిస్తూ హిందూ ఐక్య వేదిక తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. హిందూ మనోభావాలను గాయపరిచిన మున్సిపల్ కమిషనర్ను, మున్సిపల్ అధికారులను, ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న మున్సిపల్ అధికారులను ఇంకా ఇతరత్ర ఎవరున్నా కానీ సస్పెండ్ చేయాలని హిందూ ఐక్య వేదిక తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ తిరిగి అదే ప్లేసులలో దారి మైసమ్మలను నిర్మించకపోతే రానున్న కాలంలో హిందూ సమాజాన్ని సంఘటితం చేసి పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తున్నామని మున్సిపల్ అధికారులను హెచ్చరిస్తున్నాం. దీని వెనుక ఎవరున్నా, ఈ కుట్రదారులు ఎవరున్నా సమాజానికి తప్పైన దాన్ని క్షమాపణ చెప్పాలి. జరిగిన నష్టంపై వాళ్ళు ఆ దేవాలయాలను కట్టేయకపోతే రానున్న కాలంలో హిందూ సమాజాన్ని సంఘటితం చేసి రైట్. ఇది గోదావరికంలో హిందూ ఐక్యవేదిక తరపున వారంతా కూడా రోడ్డుపైకి వచ్చి పోరాడుతున్నారు. అయితే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారంగా చేశారనుకుంటే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారంగా ఉన్న దాంట్లో రోడ్డుకు అడ్డుగా వచ్చి రహదారి పైన ప్రమాదంగా ఉన్నటువంటి ఆ నిర్మాణాలని లేకపోతే ఆ ఆలయాలని కూల్చేయమన్నారు. కానీ డివైడర్ల మధ్యలో ఎవరికి ఇబ్బందులు లేనటువంటి ఈ ఆలయాలని లేకపోతే మేము గౌరవంగా ప్రార్థించుకున్నటువంటి ఈ దేవతల యొక్క ఆలయాలని ఎందుకు కూలుస్తున్నారు? చిన్న చిన్న ఇటుకలతో పేర్చుకున్నటువంటి ఆలయాలవి వాటిని ఎందుకు కూలుస్తున్నారని చెప్పి ఆగ్రహం వెలుగక్కుతున్నారు. అయితే మాజీ ఎమ్మెల్యే కోరకంటి చందర్ కూడా స్పందించారు. దీనిపైన ఆయన ఏం మాట్లాడారు చూద్దాం. గత 22 నెలలుగా కూల్చివేతలు మరియు కూల్చిన వాటిని కట్టించి కమిషన్లు దొబ్బేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టి అనేక మంది చిరు వ్యాపారస్తులు, అనేక మంది వ్యాపారులకు ఆస్తి నష్టం, అన్ని విధాలుగా నష్టం కలిగిస్తున్నారు ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం. ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ గారు మరి నిన్న రాత్రి ఆకస్మికంగా ఎవరు ఈ యొక్క గుళ్ళను కూలగొట్టినో తెలియదు కానీ దారి మైసమ్మ గుళ్ళు చాలా సెంటిమెంట్గా ఉన్నటువంటి యొక్క గుళ్ళు ప్రతి ఏటా బస్తీలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని మైసమ్మ దేవునికి, మైసమ్మ తల్లికి ముఖ్యటువంటి సంస్కృతి ఆనవాయితీ మన ప్రాంతంలో ఉంటుంది. అటువంటి దారి మైసమ్మ గుళ్ళను మరి కూలగొట్టింది ఎవరు, కూర్చుకున్నది ఎవరు, ఇది ఇప్పటికీ అర్థం కాక అయోమయ పరిస్థితులలో ఈ యొక్క గోదావరిఖనిలో భయాందోళన, గందరగోళ వాతావరణం నెలకొన్నటువంటి యొక్క సందర్భంలో రైట్. ఇది మాజీ ఎమ్మెల్యే కోరకంటి చందర్ మాట్లాడుతోంది. సో మొన్న రాత్రికి రాత్రే ఒక్కసారిగా దొంగల్లాగా వచ్చి అధికారులే ఈ రకమైన పని చేశారని చెప్పి హిందూ సంఘాలు, రాజకీయ ప్రముఖులు, ప్రజలు కూడా పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిజంగా ప్రభుత్వం యొక్క ఇన్వాల్వ్మెంటే ఉంటే క్షమాపణ చెప్పండి, లేదు కార్పొరేషన్ అధికారులు ఈ యొక్క నిర్ణయానికి పాల్పడ్డారంటే వారిపై చర్యలు తీసుకోండి. ఇది అక్కడ వినిపిస్తున్న డిమాండ్. సో ప్రస్తుతం మనతో పాటుగా ఫోన్ లైన్లో బీజేపీ నాయకురాలు కందుల సంధ్యారాణి ఉన్నారు. మాట్లాడదాం ఆవిడతో పాటుగా. సంధ్యారాణి గారు, ఏం జరిగింది? మన రాత్రికి రాత్రే 46 ఆలయాలను ధ్వంసం చేశారు. సో అంతకంటే ముందు ఏదైనా కూడా కార్పొరేషన్ అధికారులు ఒక నిర్ణయం తీసుకున్నారు ఇటువంటి మనోభావాలకు సంబంధించిన అంశం, లేదంటే ఏదైనా కూల్చివేతకు సంబంధించి అయినా కూడా ముందుగా ప్రియార్ ఒక నోటిఫికేషనో లేకపోతే ఒక స్టేట్మెంట్ ఇస్తారు, అటువంటిదైనా జరిగిందా లేకుంటే ఉన్న పలంగా కూల్చేశారా? జై శ్రీరామ్. అయితే ఇక్కడ రామగుండంలో ఇది హిందూ దేశం అయినప్పటికీ రామగుండంలో మాత్రము కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే కనుసల్లలలో, ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేషన్ అధికారులు, ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగం పనిచేస్తూ ఉన్నది. అయితే అర్ధరాత్రి ఎట్లాంటి నోటీసులు ఇవ్వకుండా ఇంత పెద్ద మొత్తంలో అన్ని ఆలయాలని ఎట్ ఏ టైం కూల్చడం అన్నది నిజంగా కూడా చాలా బాధాకరం, చాలా విచారకరం. దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తా ఉన్నాము. హిందూ సమాజం ఖండిస్తా ఉన్నది ఇవాళ. అయితే ఇది సమాచారం లేకపోతే అప్పటికప్పుడు అనుకున్నది కాదు. ఇది ఇన్ని గుళ్ళని ఒకటేసారి కూల్చివేసిండ్రు. అక్కడ పోలీసు వాళ్ళు సెక్యూరిటీ తోటి కూల్చిండ్రు. అడ్డం వచ్చిన వాళ్ళని నెట్టేసిండ్రంటే అది అప్పటికప్పుడు అనుకున్నది కాదు. చాలా రోజుల నుంచి వాళ్ళు ప్రణాళిక వేసుకొని అర్ధరాత్రి దొంగల్లాగా ఇవాళ నిజంగానే వారు చేయాలనుకుంటే అట్లాంటి ఏదైనా చర్య చేయాలనుకున్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరితోటి సమావేశం పెట్టి ఈ రకంగా మేము ఏదైనా నిజంగానే డెవలప్మెంట్ అంటే అసలు సుప్రీంకోర్టు ఆర్డర్ అంటున్నారు. సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారంగా నిజంగా ఈ అంశం ఉందా? మైసమ్మ ఆలయాలని డివైడర్ల పైన ఉన్నదాన్ని కూడా కూల్చమని ఉందా?
లేదా రోడ్డుకి అంటే ఏ రకంగా సుప్రీంకోర్టు ఆర్డర్ ఇస్తుంది? ఇది ఎటువంటి ప్రమాదం కాదు, అదేదో రోడ్లపై ఉన్నటువంటి విధ్వంసాలు ఎట్లాంటి ప్రమాదకరమైన పరిస్థితులలో గుళ్ళు లేవు. ఇలా మాట్లాడితే సుప్రీంకోర్టు అని అంటున్నారు. సుప్రీంకోర్టు అనుగుణంగా మీరు అన్ని కూడా చేయాలి కదా. ఇట్లా ఇవాళ రోడ్ల మీద మసీదులు ఉన్నాయి, రోడ్ల మీద రకరకాల చర్చిలు ఉన్నాయి. ఇట్లా వేటిని ముట్టుకోకుండా కేవలం హిందువులను కించపరిచేటువంటి సంస్కృతి ఇక్కడ రామగుండం ఎమ్మెల్యేది. వారి కనుసన్నలలో ఇవాళ కార్పొరేషన్ పోలీసు ఇవాళ నిజంగా ఇక్కడ గోదావరిఖని పట్టణం అంటేనే పేదలు ఉండేటువంటి ఇక్కడ ఈ ప్రాంతం. ఒకవైపేమో సంజయ్ గారు ఈ నిర్మాణం కూడా చేసుకునేటిది ఒక 4-5 ఇటుక పిల్లలతో పేర్చినటువంటి ఒక చిన్న ఆలయం. అది కూడా స్వచ్ఛందంగా ప్రజలే ఏర్పాటు చేసుకుంటారు. ఎవరి వీధి దగ్గర వాళ్ళు లేకపోతే ఒక కాలనీ మొత్తం ఒక 10 మంది కలిసి ఏర్పాటు చేసుకుంటారు. అది కార్పొరేషన్ అధికారులు నిర్మించినవి కూడా కాదు. సో ఇప్పుడు అక్కడ మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్తున్న నేపథ్యంలో ప్రజల రియాక్షన్ ఏంటి? ఏం చెప్తున్నారు అక్కడ పబ్లిక్? ఏమంటున్నారు? ఇవాళ కన్నీళ్లు పెట్టుకుంటా ఉన్నారు ఇక్కడ ప్రజలు. ఒక్కొక్క ఇటుక పేర్చుకుంటా ఇవాళ గోదావరిఖని కోల్ బెల్ట్ అంటే మీకు తెలియదు ఏమున్నది. దారి మైసమ్మ పొద్దుగాలు లేస్తే అమ్మవారిని మొక్కి వాళ్ళు బాయిలో దిగుతారు. అట్లాంటి సంస్కృతి ఉన్న దగ్గర ఇవాళ కావాల్చుకొని ఇటుక పేర్చుకొని ఒక భక్తితోటి వాళ్ళు ఇవాళ అక్కడ అమ్మవారిని ప్రతిష్ఠ చేసుకొని మొక్కుతున్నటువంటి క్రమం లోపల ఇవాళ నిజంగా కూల్చివేయడం అన్నది హిందువుల ఈ ప్రాంతం యొక్క ప్రజల మనోభావాలను దెబ్బతీయడమే. ఇవాళ ప్రతి ఒక్కరు కూడా నిజంగా మీరు ఆ విజువల్స్ చూస్తే కన్నీళ్లు పెట్టుకుంటారు. మీరు కూడా ఇవాళ ప్రతి ఆడబిడ్డలు అక్కడ మేము ప్రతిరోజు పూజ చేసుకుంటాం, మా ఆలయాలను ధ్వంసం చేసిర్రు, మేము ఎక్కడ కనీసం ఆలయాలకే దిక్కులేదు, దేవుడికే దిక్కులేదు, మా పరిస్థితి ఏందని చెప్పి వాళ్ళందరూ. కార్పొరేషన్ అధికారుల సమాధానం ఏంటి అంటే రోడ్డుకు అడ్డుగా ప్రమాదంగా ఉన్నటువంటి వాటిని తొలగించండి అని సుప్రీంకోర్టు ఆర్డర్ లో ఉంది. ఇక్కడ డివైడర్ మధ్యలో ఉంటుంటాయి, బహుశా కొన్ని రోడ్డు పైన ఉన్నవి తొలగించారంటే ఓకే, కానీ ఒకే రాత్రికి రాత్రే ఇన్ని సంఖ్యలో 46 ఆలయాలను కూల్చారంటే ఎలా చూడాలి? సో కార్పొరేషన్ అధికారుల సమాధానం ఏంటి దీనికి? ఇవాళ కార్పొరేషన్ అధికారులు మాకు సంబంధం లేదని వారు, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే జాడా పత్త లేదు, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి అక్కడ కూల్చివేతలప్పుడు దగ్గరుండి చేసినటువంటి పోలీసు, వీళ్ళన్నీ కూడా కావాల్సుకొని చేసిండ్రు, తప్పించుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే గుమ్మడికాయ దొంగలు ఎవరంటే భుజాలు నడుముకున్నట్టుగా వాళ్ళే ప్రెస్ మీట్ పెట్టి మేము హిందూ సమాజానికి వ్యతిరేకం కాదని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. అంటే ఇవాళ నువ్వే కొట్టి నువ్వే ఊకోమన్నటువంటి సంస్కృతి కాంగ్రెస్ వాళ్ళది ఉన్నది. అయితే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇక్కడ వచ్చినప్పటి నుండి ఆలయాల మీద పడ్డారు, హిందూ దేవాలయాల మీద పడ్డారు. దీనికి తగినటువంటి మూల్యం ఖచ్చితంగా హిందూ సమాజం చెప్తుందని మేము ఇవాళ హెచ్చరిస్తా ఉన్నాం. రైట్, కార్పొరేషన్ అధికారులు ఇప్పుడు కోర్టు ఆర్డర్ బట్టి చేశామని చెప్తున్నారా? మరి ఎక్కడ జరిగింది? కేవలం ఇక్కడే జరిగిందా? అంటే వేరే ప్రాంతాల్లో కూడా ఈ సిచ్యువేషన్ ఉందా? ఇవాళ కోర్టు ఆర్డర్ అనేది వాళ్ళు తప్పించుకోవడం కోసం మాట్లాడుతున్న అది తప్ప ఎక్కడ కూడా కోర్టు ఏం చెప్పింది వారు ఇచ్చినటువంటి జీవోల రోడ్డు ప్రమాదాలు జరిగేటువంటి సందర్భంలో ఉంటాయని అందులో మెన్షన్ చేసిండు. ఇక్కడ ఎక్కడ కూడా ప్రమాదాలకు గురయ్యే పరిస్థితి లేదు. ఒకసారి మీరు కనుక చూసినట్టయితే డివైడర్ల మీద ఉన్నది. అది ఎప్పుడు చేస్తారు? మైసమ్మకు ఆదివారం లేకపోతే ఇంకొక దానికి సంబంధించిన అకేషన్లలో చేస్తారు. ఇవాళ ప్రతిరోజు కూడా అక్కడ చేసేది ఉండదు. దాంతో ప్రమాదాలకు ఎట్లాంటి కూడా ప్రమాదాలు జరగలే. ఇవాళ జరిగినట్టు మన దగ్గర రికార్డులు కూడా ఉంటాయి కదా. ఈ ఆలయాలకు సంబంధించి ఏవైతే వాళ్ళు కూల్చివేసిండ్రో అక్కడ ఏ ఒక్క చోట కూడా ఇప్పటి వరకు ప్రమాదాలు జరగలే. ఎప్పుడైనా మైసమ్మని ఎక్కడ ప్రతిష్ఠిస్తారు, ఎక్కడైతే ప్రమాదాలు జరుగుతాయో అక్కడ అమ్మవారు కాపాడాలని అక్కడ ప్రతిష్ఠిస్తారు అవి. కానీ వీళ్ళు కావాల్సుకొని వాళ్ళ కోర్టు ఆర్డర్ అని చెప్పి అడ్డం పెట్టి కూల్చివేస్తారు తప్ప ఇందులో ఎట్లాంటి వాస్తవం కూడా లేదు. రైట్, థ్యాంక్ యూ సంజయ్ రాణి గారు. ఇది హిందూ సంఘాలు మరియు బీజేపీ నేతల యొక్క ఆందోళన. అక్కడ 46 ఒకే రోజు రాత్రికి రాత్రి తొలగించారు. అయితే సుప్రీంకోర్టు ఒక తీర్పులో ఒక అంశాన్ని, ఈ యొక్క చిన్న అంశంగా దీన్ని పేర్కొనింది. దాంట్లో ఏముంది జడ్జిమెంట్లో అని అంటే రోడ్లపైన, రహదారులపైన, మెయిన్ హైవేలపైన ఎక్కడైతే ప్రమాదాలు జరిగేటువంటి సిచ్యువేషన్ ఉంటుందో అడ్డుగా ఉన్నటువంటి ఇటువంటి నిర్మాణాలని, ఆలయాలైనా మసీదులైనా ఇంకేదైనా అటువంటి అడ్డుగా ఉన్నటువంటి ఆ సిచ్యువేషన్లో వాటిని తొలగించండి ప్రమాదాలు నివారించడం కోసం అని చెప్పి ఒక జడ్జిమెంట్లో చిన్న వ్యాఖ్యానం ఈ రకంగా మాట్లాడుకొచ్చింది సుప్రీంకోర్టు. సో దాన్ని పట్టుకొని ఇప్పుడు మేము పూర్తిగా తొలగించామని కార్పొరేషన్ అధికారులు చెప్తున్నారన్నట్టుగా అక్కడ గోదావరిలోని స్థానికులు కానివ్వండి, హిందూ సంఘాలు లేకపోతే రాజకీయ నాయకులు చెప్తూ ఉన్నారు. సో మరి డివైడర్ల మధ్యలో ఉన్నటువంటి చిన్న ఆలయాలను ఈ రకంగా తొలగించడం, రాత్రికి రాత్రే ఒకేసారి ఇంత పెద్ద సంఖ్యలో ఆలయాలు తొలగింపు జరగడం అనేది హిందూ సంఘాల మనోభావాలు దెబ్బతీసిందని చెప్పి హిందూ సంఘాలు ఆగ్రహం వెలుగక్కుతున్నాయి. మా ప్రతినిధి చంద్రశేఖర్ సిద్ధంగా ఉన్నారు. చంద్రశేఖర్, సో ప్రెసెంట్ గోదావరిఖనిలో హైటెన్షన్ నెలకొంది. హిందూ సంఘాల ఐక్యవేదిక తరఫున పలు కార్యక్రమాలకు పిలుపునిచ్చారు. ఒకే రోజు రాత్రికి రాత్రే ఇంతటి స్థాయిలో ఆలయాల కూల్చివేత పైన ఆగ్రహం వెలుగక్కుతున్నారు. సో కార్పొరేషన్ అధికారుల సమాధానం ఏంటి? ఏం జరుగుతుంది అక్కడ?
మెడికల్ జిల్లా రామగుండం కార్పొరేషన్ పరిధిలో ఒకే రోజు అంటే అర్ధరాత్రి 3 గంటల నుంచి 6 గంటల వరకు దాదాపు 46 వైసమ్మ గుళ్ళను కూల్చివేయడం జరిగింది. హిందూ సంఘాలన్నీ కూడా రోడ్డు మీదకి వచ్చాయి, పూర్తిగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఈ దొంగల్లాగా రౌడీ ఇల్లాగా ఎవరు చేశారు అనే దాని మీద ప్రశ్నిస్తున్నారు, నిలదీస్తున్నారు. హిందువుల మనోభావాలను దెబ్బతీసే చర్యలు ఏది చేసినా ఎవరు చేసినా ఉద్దేశించారు. థ్యాంక్ యూ చంద్రశేఖర్. సో మొత్తంగా పెద్దపల్లి జిల్లా గోదావరికంలో హైటెన్షన్ నెలకొంది. ఆందోళన చేపడుతున్నారు హిందూ సంఘాలు మొత్తం కూడా. ఒకే రోజు రాత్రికి రాత్రి, మొన్న రాత్రి అర్ధరాత్రి సమయంలో అందరూ నిద్రిస్తున్న సమయంలో రాత్రికి రాత్రే ఈ ఆలయాల తొలగింపు పూర్తిగా కూల్చివేయడం పైన పెద్ద ఎత్తున ఒక కార్యాచరణ తీసుకొని ముందుకు వెళ్తున్నారు, ఆందోళన చేపడుతున్నారు. సో మరి దీనిపై ఇప్పటికే కార్పొరేషన్ అధికారులు హిందువుల మనోభావాలను దెబ్బతీయడం మా ఉద్దేశం కాదు, అవి అడ్డుగా ఉన్నాయి, సుప్రీంకోర్టు ఆర్డర్స్ని అమలు పరిచాం అంతే అని చెప్పి అటు కార్పొరేషన్ అధికారులు చెప్తూ ఉన్నారు. సో దీనిపై ఇంకా ఎటువంటి ఆందోళన రేకెత్తించబోతోంది, ఎటువంటి విధంగా హిందూ సంఘాలు కార్యాచరణ తీసుకోబోతున్నా చూడాల్సిన అవసరం అయితే ఉంది. సో మీ అభిప్రాయం ఏంటి? రోడ్డుకు అడ్డుగా ఉన్నాయని చెప్పి సుప్రీంకోర్టులో ఒక జడ్జిమెంట్లో చిన్న స్టేట్మెంట్ అది. రోడ్డుకు అడ్డుగా ఉన్నటువంటి ప్రమాదాలకి కారణమైనటువంటి కొన్ని మసీదులైనా ఆలయాలైనా ఇంకేమైనా కూడా తీసివేయండి అని చెప్పేటువంటి మాటని ఇలా అమలు పరుస్తూ డివైడర్లపై నుండి చిన్న ఆలయాలని భక్తులు శ్రద్ధగా కొలుచుకునేటువంటి ఈ ఆలయాలని మైసమ్మ ఎల్లమ్మ ఆలయాలని తొలగించడం పైన మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి. ఈ యొక్క గుళ్ళను కూలగొట్టినో తెలియదు కానీ దారి మైసమ్మ గుళ్ళు చాలా సెంటిమెంట్గా ఉన్నటువంటి యొక్క గుళ్ళు. ప్రతి ఏటా బస్తీలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని మైసమ్మ దేవునికి, మైసమ్మ తల్లికి ముఖ్యటువంటి సంస్కృతి ఆనవాయితీ మన ప్రాంతంలో ఉంటుంది. అటువంటి దారి మైసమ్మ గుళ్ళను మరి లోకల్ టు గ్లోబల్